కేరళ వాయనాడ్లో ప్రకృతి విపత్తు దేశాన్ని కలిచివేసింది. వందల మంది మరణాలను మనం చూసాం. కొన్ని వందల మంది ఇంకా కూడా ఆచూకీ లభించాల్సి ఉంది. ఆర్మీ ఆపరేషన్స్ చూసాం. బలా అన్నట్టుగా ఆర్మీ ప్రదర్శనలు ఉన్నాయి. రెయిన్బౌలు కష్టపడి చాలా మంది వెలికి తీశారు ఆర్మీ సిబ్బంది. మరికొంతమందిని సజీవంగా కూడా వారు కాపాడడం జరిగింది. సో ఎక్కడ చూసినా కూడా ఆర్మీ ప్రశంసలు పొందుతోంది. అయితే వాయనాడ్ జరిగినటువంటి ప్రకృతి విపత్తు కారణంగా ఆర్మీ ప్రదర్శన విన్నవారు ఎవరైనా కూడా ఆర్మీకి సెల్యూట్ చేయాల్సిందే. భారత ఆర్మీని కొనియాడాల్సిందే. ప్రపంచ దేశాలు ఈరోజు భారత ఆర్మీ ప్రదర్శనలు చూసి ఇప్పటికే విస్తుపోతున్నాయి. అది మరింతగా వాయనాడ్లో జరిగినటువంటి ప్రకృతి విపత్తులో ఆర్మీ ప్రదర్శనలు చూసిన తర్వాత ఇక తిరిగి ఎవరు లేని రకంగా ఆర్మీ ప్రశంసలు పొందుతోంది. ఇండియన్ ఆర్మీ ఎక్కడ చూసినా కూడా ఈరోజు కొనియాడబడుతోంది. అయితే ఆర్మీ పనితీరుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెలువెత్తిన నేపథ్యంలోనే ఒక మూడో తరగతి చదువుతున్నటువంటి కేరళకు సంబంధించిన ఒక చిన్న అబ్బాయి ఒక లెటర్ రాశాడు. మాస్టర్ రాయన్ ఆయన పేరు. రాయన్ ఆర్మీకి లెటర్ రాశారు. అయితే ఆ లెటర్లో ఏ అంశాలు నేను పరిశీలిస్తే, మై డియర్ ఆర్మీ, వాయనాడ్ వరదల్లో మీ పనితీరు చాలా అద్భుతంగా ఉంది. వాయనాడ్ ప్రజల్ని వరదల్లో నుంచి మీరు ఎలా రక్షించారో నేను కళ్ళారా చూశాను. మీ ప్రాణాలు పణంగా పెట్టి మమ్మల్ని అందరినీ కూడా కాపాడారు. రాత్రంతా నిద్రాహారాలు మాని బిస్కెట్లు తింటూ నిరంతరాయంగా శ్రమించి మీరు మమ్మల్ని కాపాడుకున్నారు. మా కడుపు మాకు కొంత జీవాన్ని మరోసారి పోశారు. మా కోసం మీరు బ్రిడ్జి కట్టారు. ఆ ఘటన నన్ను బాగా కదిలించింది. పెద్దయ్యాక నేను కూడా ఆర్మీలోకి వస్తాను. ఇక్కడ మీరు గమనించండి, ఆర్మీ చేసినటువంటి ఆ దృశ్యాల్ని, ఆర్మీ చేసినటువంటి ఆ సాహసోపేతమైనటువంటి ఆ పూర్తి స్థాయి విశేషాలని కూడా ఆ చిన్న అబ్బాయి చూశాడు. రాయన్ అనే వ్యక్తి చూశాడు. ఆయన చలించిపోయి ఒక లేఖ ద్వారా ఆ చిన్న బుడ్డోడికి ఆర్మీ చేసినటువంటి దృశ్యాలు, ఆర్మీ చేసినటువంటి ఆ సాహసాలు చాలా బాగా నచ్చాయి. వారికి సెల్యూట్ చేస్తూ లేఖ రాయడం ఒకే ఎత్తు అయితే, మరొక వైపు ఆ సాహసోపేతమైనటువంటి చర్యలకి తాను కూడా ఇన్స్పైర్ అయ్యాను, నేను కూడా ఆర్మీలోకి రావాలనుకుంటున్నాను అంటే మీరు గమనించాలి, ఇక్కడ ఆర్మీ తన సాహసోపేతమైనటువంటి చర్యల కారణంగా అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేయడం కాకుండా ఆర్మీలోకి రావాలనే ఒక అంశాన్ని, ఒక సూపర్ హీరో అంటే ఈ రకంగా ఉంటారనే ఒక విషయాన్ని ప్రజలకు చేరవేస్తూ మరింతగా ఆర్మీలో చేరేటువంటి వారిని కూడా ఇన్స్పైర్ చేసింది. ఒక మూడో తరగతి చదువుతున్నటువంటి ఒక చిన్న అబ్బాయి ఇన్స్పైర్ అయ్యాడంటే అర్థం చేసుకోవచ్చు యావత్ దేశం మొత్తం ఏ రకంగా వారిని కొనియాడుతుంది అనేది. ఆయన మాట్లాడిన మాటలు చూద్దాం. పెద్దయ్యాక నేను కూడా ఆర్మీలోకి వస్తా, మీలాగే దేశానికి సేవ చేస్తా. రాయన్ లేఖపై ఆర్మీ కూడా స్పందించింది. ఇక ఈ రకమైన మాటలు మాట్లాడిన తర్వాత ఆర్మీ కూడా స్పందించింది రాయన్ లేఖకి. అయితే రాయన్, నీ మాటలు మా గుండెని తాకాయి. నీలాంటి హీరోలే మాకు ఇన్స్పిరేషన్. రాయన్, నువ్వు త్వరగా పెద్ద ఆర్మీలోకి వచ్చేసాయి. నువ్వు ఆర్మీ దుస్తుల్లో మాతో పాటుగా ఈ దేశానికి సేవ చేస్తే చూడాలని మాకు కూడా ఉంది అంటూ సౌతర్న్ ఆర్మీ కూడా ఆయనకి లేఖకు స్పందించి సమాధానం చెప్పింది. నీ రాక కోసం మేము ఎదురు చూస్తున్నాం. నీ ధైర్యానికి, నువ్వు మాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్కు థ్యాంక్ యూ సో మచ్ వారియర్ అంటూ కూడా రాయన్ లేఖకి ఆర్మీ స్పందిస్తూ ఈ లేఖని పొందుపరిచింది. మొత్తం మీద సోషల్ మీడియాలో ఈ రెండు లెటర్స్ కూడా వైరల్గా మారాయి. ఎస్, హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ ఆర్మీ అనే రకంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నటువంటి అక్కడ సాహసోపేతమైన చర్యలు చేపట్టింది. సుమారుగా వందల కొద్ది శవాలను వెలికి తీసింది. చాలా మందిని కూడా సాహసోపేతం అంటే ఎంత ఒక విషయం మీకు చెప్తే కనుక డెఫినెట్గా మీరు కూడా ఆర్మీని కొనియాడక తప్పదు. ఒక తల్లి తమ కుమారులని తన పిల్లల్ని కాపాడుకునేందుకు ఒక గుహలో వారందరినీ కూడా దాచిపెట్టింది. ఆ వరద వస్తున్న నేపథ్యంలో తర్వాత ఆ వరద తగ్గుముఖం పెట్టిన తర్వాత వారికి ఆహారం అందించేందుకు తిరిగి కొంత ఆహారం వెతుకులాట్లో ఆ తల్లి పడిపోయింది. అయితే ఆ తర్వాత అటవీ ప్రాంతంలో తిరుగుతూ ఆ పిల్లల్ని దాచిపెట్టినటువంటి గుహని మర్చిపోయింది ఆ తల్లి. తర్వాత ఆ తల్లిని ఆర్మీ సిబ్బంది కంటపడింది. ఆర్మీ సిబ్బంది ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందని పూర్తి విషయాన్ని తెలుసుకొని 8 గంటల పాటు కొండ చర్యలపైకి ట్రెక్కింగ్ చేసి ఒక సాహసోపేతమైనటువంటి చర్యకి ఒడిగట్టి వారు ఆ పిల్లల్ని కాపాడారు. ఆ తర్వాత ఆ వరదలో, వర్షంలో చలికి వణికిపోతున్నటువంటి ఆ పిల్లల్ని హత్తుకున్నారు. వారందరూ కూడా చాలా ప్రేమగా హత్తుకున్నారు. ఆ తర్వాత 8 గంటల పాటు ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళినటువంటి మార్గం గుండానే తిరిగి కిందికి వచ్చారు. ఆకలితోన్నటువంటి పిల్లలకి ఆహారం అందించారు, నీరు తాగించారు. చలితో వణికిపోతున్నటువంటి ఆ పిల్లలకి తమ దుస్తులు ఇచ్చి ప్రేమగా గుండెలకు హత్తుకున్నారు. ఇది ఒక ఘటన అయితే మరో ఘటనలో డాగ్ స్క్వాడ్
డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆర్మీ సిబ్బంది ఒక వ్యక్తిని సజీవంగానే మట్టిలో కూరుకుపోయిన వ్యక్తిని గమనించారు. వెంటనే అక్కడికి చేరుకొని ఆ వ్యక్తిని పూర్తిగా కూడా మట్టి పైనటువంటి శిథిలాలను తొలగించి బయటికి లాగారు. సజీవంగా ఒక మృత్యుంజయుడిని బయటికి తీశారు ఆర్మీ సిబ్బంది. ఇవన్నీ ఒక ఎత్తు. 16 గంటల్లో ఒక బ్రిడ్జి నిర్మాణం జరిగింది. 25 టన్నుల బరువు గల వాహనాలు వెళ్లేటువంటి ఆ బ్రిడ్జ్ని ఏర్పాటు చేశారు. అయితే చురల్మల ముండక్కై ప్రాంతాలకు మధ్యటువంటి ఆ బ్రిడ్జ్ వరదల కారణంగా కొట్టుకుపోయింది. ఆ తర్వాత అటున్నటువంటి వారిని ఇటు రావడం కోసం చాలా ఇబ్బందులు పడ్డారు. ఆర్మీ సిబ్బందికి ఒక చాలా టఫ్ సిచ్యువేషన్గా ఆ సిచ్యువేషన్ ఎదురైంది. అయితే నాకు తెలిసి ఏ ఇంజనీరింగ్ కానీ ఏ ఆర్కిటెక్ట్ కానీ ఎవరు కూడా కనీసం కల్లో కూడా ఊహించాం మనం. 16 గంటల్లోనే నిరంతరాయంగా శ్రమించి ఆ బ్రిడ్జ్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆ బ్రిడ్జ్ గుండా చాలా మందిని కూడా ఇవతల వైపు తీసుకురావడం జరిగింది. 16 గంటల్లోనే సాధ్యమైంది. 140 మంది ఆర్మీ సిబ్బంది ఈ బ్రిడ్జ్ ఏర్పాటులో పాల్గొన్నారు. దానికి ఒక మహిళా అధికారి సీతా షెల్కి అని ఒక మహిళా అధికారి ప్రాతినిధ్యం వహించింది. ఆమె నాయకత్వంలో బ్రిడ్జ్ ఏర్పాటైంది. అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎంత సాహసోపేతమైన చర్యలు అంటే వాయినాడులో డెఫినెట్గా చాలా మంది మరణాలు సంభవించాయి. చాలా మంది మరణాలు సంభవించడమే కాకుండా ఆ శిథిలాల మధ్య పడిపోయి ఎవరి శరీర భాగాలు ఎవరివో అర్థం కాని పరిస్థితి, ఎవరిని ఏ రకంగా గుర్తుపట్టాలో అర్థం కాని పరిస్థితి. శిథిలాల కింద ఇంకా కూడా సజీవ దహనమైనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. వారందరూ కూడా స్టిల్ కాపాడాల్సి ఉంది. ఆర్మీ సిబ్బంది ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తోంది. కానీ అక్కడ కాపాడేటువంటి సమయంలో కావచ్చు, అక్కడ రక్షణ చర్యలు చేపట్టేటువంటి సమయంలో కావచ్చు, ఆర్మీ ప్రదర్శనని కూడా బలానేలాగా ఉన్నాయి. హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ ఆర్మీ అనే రకంగా ఈరోజు ఇండియన్సే కాదు ప్రపంచ దేశాలు కూడా కొనియాడుతున్నాయి. చాలా సాహసోపేతంగా ఉన్నటువంటి చర్యలు. ఎందుకంటే పూర్తిగా కూడా ల్యాండ్ స్లైడ్స్ జరిగాయి. మీరు గమనిస్తే 80,000 చదరపు మీటర్లలో ఉన్నటువంటి ఆ కొండ చర్యలు పూర్తిగా విరిగిపడి ఆ ఊర్ల మీదకి నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. వాటన్నిటిని ఒక్కొక్కటిగా వెలికి తీస్తూ చాలా మందిని కాపాడడం జరిగింది. మరోవైపు అక్కడ మృతదేహాలుగా పడినటువంటి ఆ శిథిలాల కింద పడినటువంటి ఆ వ్యక్తుల్ని కూడా వెలికి తీశారు. హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ ఆర్మీ అనిపించుకుంటోంది ఈరోజు మన ఇండియన్ ఆర్మీ. వారు ప్రదర్శనలతోని అందరితో హ్యాట్స్ ఆఫ్ చెప్పించుకోవడమే కాకుండా ఇన్స్పైర్ చేశారు. 3వ తరగతి చదువుతున్నటువంటి ఒక రాయన్ అనే కేరళ కుర్రోడు ఆర్మీకి లేఖ రాశారు. ఆర్మీ కూడా స్పందించింది. మేము త్వరగానే నువ్వు పెద్దై మా ఆర్మీలో చేరి మాలాగే దేశ సేవ చూస్తూ మేము ఆ రకంగా చేస్తున్న నేపథ్యంలో నిన్ను చూడాలని మాకు ఉందంటూ కూడా ఆర్మీ ఆ లేఖకు రిప్లై ఇచ్చింది. సో మొత్తం మీద 2 లెటర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మీరు చూస్తున్నారా టీవీ స్క్రీన్ పైన ఆ లేఖకు సంబంధించిన అంశం. అయితే ఎందుకు ఆర్మీ సిబ్బంది ఆయన ఇన్స్పైర్ చేసిందంటే రైట్ సైడ్ బాక్స్ మీకు కనబడుతుంది చూడండి. నిరంతరాయంగా బ్రిడ్జి ఏర్పాట్లో 16 గంటల పాటు కునుకు లేకుండా 6 రోజుల పాటు అంతా కూడా శ్రమిస్తున్నారు. రక్షణ చర్యల్లో పాల్గొంటున్నారు. వారంతా కూడా నిరంతరాయంగా శ్రమించి ఒక చిన్న కునుకు వేస్తూ అక్కడ కనిపించింది ఆర్మీ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఒకరిపై ఒకరు పడుకోవడం. అసలు వారికి మనం చూస్తే ఇళ్ళలో ఉన్న వారికి కనీసం కింద నేలపై పడుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. మనకి మ్యాట్రెస్ కావాలి, రకరకాల ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. లగ్జరియస్ థింగ్స్ మనకు అలవాటు పడిపోయి ఉన్నాం. కానీ ఆర్మీ మనల్ని కాపాడుతూ ఒక చంటి పిల్లల్లాగా దేశ రక్షణలో వాళ్ళు మనల్ని కాపాడుతూ ఒకవైపు వారు రక్షణ చర్యల్లో పాల్గొంటూ నిరంతరాయంగా శ్రమించిన తర్వాత ఆ ఫోటో చూస్తే ఎవరైనా కూడా ఆర్మీకి సెల్యూట్ కొట్టాల్సిందే. ఆర్మీ ప్రతిభని మనం గమనించాల్సిందే, ఇన్స్పైర్గా కూడా తీసుకోవాల్సిందే. సో మొత్తం మీద వాయినాడ్ విపత్తుకి ఒక కుర్రాడు 3వ తరగతి చదువుతున్నటువంటి ఒక అబ్బాయి ఇండియన్ ఆర్మీకి లేఖ రాశాడు. ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతోంది. దానికి ఆర్మీ కూడా చాలా ఇన్స్పైర్ అయినట్టుగా ఆ రాయన్ మాటలకి వారు కూడా స్పందించారు. మొత్తం మీద 2 లెటర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.